వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలను వేములవాడ అర్బన్ ఎంఈఓ సదానందం, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలబాలికల్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచనలు, సైన్స్ పట్ల ఆసక్తి, సృజనాత్మక శక్తి పెంపొందించడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజరత్నం, ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు రవీందర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు జింకా శ్రీధర్, బాలకృష్ణ, మల్లేశం, సలాం తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ జనవిజ్ఞాన వేదిక తరపున ఈ చెకుముకి టాలెంట్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది చాలా మంచి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులందరూ కూడా విద్యార్థి స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని మూఢనమ్మకాలను నమ్మకుండా వారు ప్రతిదీ కూడా దానికి కారణాలు తెలుసుకొని శాస్త్రీయ దృక్పథంతో వాళ్ళు అనేక విషయాలను తెలుసుకొని వారి యొక్క భవిష్యత్తులో మంచి నూతన ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అభివందనాలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అనేది జరిగింది. ఈరోజు నవంబర్ 7. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే నవంబర్ 7 సివి రామన్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో స్కూల్ లెవెల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. జన విజ్ఞాన వేదిక గత 37 సంవత్సరాలుగా వివిధ దశల్లో అందరికీ జనంలోకి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి అంటే బాల్య దశ నుండే సైంటిఫిక్ టెంపర్ను అవలంబింప చేయడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి